వరలక్ష్మి వ్రతం వేళ విశాఖ పాత నగరంలో వేంచేసిన శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు శ్రీ మహాలక్ష్మిగా భక్తులకు దర్శనమిచ్చారు. స్వర్ణాభరణాలు గాజులతో అమ్మవారిని అందంగా అలంకరించారు. భక్తులు అమ్మవారిని భార్యాభర్తలు సామూహిక కుంకుమార్చనలు పూజలోని హోమంలోని భక్తులు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తూ ఆచరించారు. తమకు సౌభాగ్యాన్ని సిరి సంపదలను ప్రసాదించాలని పిల్లా పాపలతో నిండు నూరేళ్లు జీవించేలా ఆశీర్వదించాలని భక్తులు అమ్మవారిని వేడుకున్నారు. అశేషంగా వచ్చే భక్తుల కోసం కనక మహాలక్ష్మి ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు ఆలయంకి వచ్చిన భక్తులందరికీ అన్నదానం ఎప్పుడు 1000 మందికి ఉండేది. ఈ రోజు 2000 మందికి పైగా అన్నదానం చేస్తూ వచ్చే భక్తులకు ఎటువంటి ఆటంకాలు లేకుండా తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృప కరుణ కటాక్షాలు ఎల్లవేళల భక్తులకు ఉండాలని కోరుకుంటున్నానన్నారు. శ్రీ 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 కనక మహాలక్ష్మి నిర్వహణ కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది. స్టార్ట్ కెమెరా. శ్రావణ శుక్రవారం సందర్భంగా శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో ఈరోజు వరలక్ష్మి వ్రతాలు చాలా ఘనంగా జరిగాయి. మొత్తం 360 మంది ఈ వరలక్ష్మి వ్రతానికి టోకన్ తీసుకొని అందరూ కూడా ఉదయం 6 గంటల నుంచి బ్యాచ్ల వైజ్గా అమ్మవారి ఉత్సవాలలో పాల్గొన్నారు శ్రావణ మాసంలో. అదేవిధంగా మార్నింగ్ 5 నుంచి భక్తులందరూ కూడా దర్శనానికి అమ్మవారి దర్శనానికి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని తీర్థప్రసాదాలు తీసుకున్నారు. భక్తులందరికీ కూడా మనచేటంగా అన్నప్రసాదం కూడా మేము రొటీన్గా డైలీ 600 మంది చేసేవాళ్ళం. ఇప్పుడు ప్రతి వచ్చిన భక్తులందరికీ కూడా దాదాపు 2000 మంది పైగా కూడా మేము అన్న సందర్భం ఏర్పాటు చేయడం అయింది. కావున భక్తులందరూ కూడా అమ్మవారి అన్నప్రసాదం స్వీకరించి వరుసగా కూర్చున్నాము. భక్తులు ఎంతమంది వచ్చినా ఇక్కడ ఇబ్బంది లేకుండా అమ్మవారి దర్శనానికి ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశాము. కాబట్టి నగరంలో ఉన్న భక్తులందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదం తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము.